హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ నవీన్. ఈరోజు అగ్నిసాక్షిగా 8వ ఎపిసోడ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అయితే ఇంతటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా హైప్ చేస్తూ ఇంకా సపోర్ట్స్ అందించాలని కోరుకుంటున్నాను. నేను అందించే ప్రతి ఎపిసోడ్ను మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే బెల్ ఐకాన్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం ఎపిసోడ్ 8లోకి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. పోలీస్ స్టేషన్ చీకటి గదిలో అన్విత ఒంటరిగా కూర్చుని ఉంది. కిటికీ గుండా వచ్చే వెన్నెల వెలుతురు ఆమె ముఖంపై పడుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం కారు చీకట్లు కమ్ముకున్నాయి. తన తండ్రి ఆరోగ్యం, తన వైద్య వృత్తిపై పడ్డ నింద, ఈ రెండు ఆలోచనలు ఆమెను కలిచివేస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ స్టేషన్ నుండి బయటకు వచ్చి తన కారులో వేగంగా హాస్పిటల్ వైపు దూసుకెళ్లాడు. అతని కళ్ళల్లో ఒక రకమైన పట్టుదల కనిపిస్తోంది. తన తల్లి రాజేశ్వరి చేసిన ఈ కుట్రను ఛేదించకపోతే ఒక నిజాయితీ గల డాక్టరుకు అన్యాయం జరుగుతుందని అతనికి అర్థమైంది. హాస్పిటల్ చేరుకున్న విక్రమ్ నేరుగా ఐటీ సెక్షన్కు వెళ్ళాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయ్యిందని స్టాఫ్ చెప్పిన మాటలను అతను నమ్మలేదు. డేటా డిలీట్ అవ్వచ్చు, కానీ హార్డ్ డిస్క్లో బ్యాకప్ ఉంటుంది అని విక్రమ్ తన టెక్నికల్ నాలెడ్జ్ను ఉపయోగించి ఆ సీక్రెట్ సాఫ్ట్వేర్ ద్వారా గత 24 గంటల ఫుటేజ్ను రికవరీ చేశాడు. ఆ వీడియోలో మేనేజర్ మురళి అర్ధరాత్రి సమయంలో అన్విత క్యాబిన్లోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద సంతకం ఫోర్జరీ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. విక్రమ్ చేతిలో కోపంతో వణికిపోయాయి. తన సొంత మనుషులే తన హాస్పిటల్ పరువును బజారు పెట్టడం అతనికి సహించలేని విషయమైంది. మరుసటి రోజు ఉదయం కోర్టు విచారణకు టైం అవుతుంది. రాజేశ్వరి ఇంట్లో కూర్చొని చాలా సంతోషంగా కాఫీ తాగుతోంది. ఈ రోజుతో ఆ అన్విత చాప్టర్ క్లోజ్. తన మెడికల్ లైసెన్స్ రద్దవుతుంది, శాశ్వతంగా జైలుకు వెళ్తుంది అని మురళితో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతోంది. కానీ సరిగ్గా అప్పుడే విక్రమ్ హాల్లోకి గంభీరంగా ప్రవేశించాడు. అతని వెనుక పోలీసులు, మీడియా వారు కూడా ఉన్నారు. రాజేశ్వరి కంగారుగా లేచి నిలబడింది. విక్రమ్, ఏంటిదంతా? మీడియా ఎందుకు వచ్చింది అని అడిగింది. విక్రమ్ సమాధానం చెప్పకుండా హాల్లోని పెద్ద టీవీ ఆన్ చేశాడు. అందులో మురళి ఫోర్జరీ చేస్తున్న వీడియో ప్లే అవుతుంది. రాజేశ్వరి ముఖం పాలిపోయింది. మురళి ఏంటిది అని ఆమె తప్పించుకోవాలని చూసింది. కానీ విక్రమ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి, అమ్మా నిజం చెప్పేయి, మురళికి ఆ ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా? ఒక ప్రాణాన్ని కాపాడే డాక్టర్ను హంతకురాలిగా మార్చడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అని గర్జించాడు. రాజేశ్వరి నిశ్శబ్దమైపోయింది. పోలీసులు మురళిని అరెస్ట్ చేశారు. రాజేశ్వరి పరువు బజారున పడింది. వెంటనే విక్రమ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి అన్వితను గౌరవంగా బయటకు తీసుకువచ్చాడు. స్టేషన్ బయట వేచి ఉన్న మీడియా ముందు విక్రమ్ అన్విత చేయి పట్టుకొని ఇలా ప్రకటించాడు. డాక్టర్ అన్విత నిర్దోషి. ఆమెపై జరిగిన కుట్రను నేనే స్వయంగా ఛేదించాను. ఆమె కేవలం ఈ హాస్పిటల్ డాక్టర్ మాత్రమే కాదు, నా భార్య కూడా. ఇకపై ఆమెను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఆ మాట వినగానే అన్విత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తనను శత్రువులా చూసిన విక్రమ్ ఈరోజు తన కోసం ప్రపంచాన్నే ఎదిరించడం ఆమె ఊహించలేదు. కానీ కథ ఇక్కడే ముగియలేదు. రాజేశ్వరి అవమానంతో రగిలిపోతుంది. తన కొడుకే తనను అందరి ముందు దోషిగా నిలబెట్టడన్న కోపం ఆమెను మృగంగా మార్చేసింది. అన్విత ఇంటికి రాగానే రాజేశ్వరి ఆమెను ఒక చీకటి గదిలోకి లాక్కెళ్ళి, నువ్వు గెలిచానని అనుకుంటున్నావేమో,
కానీ నీ తండ్రి ఇంకా నా అదుపులోనే ఉన్నాడు. నీకు విక్రమ్కు మధ్య దూరం పెంచడానికి నేను ఏమైనా చేస్తాను అని హెచ్చరించింది. అన్విత భయపడకుండా, రాజేశ్వరి గారు, మీ పగ నన్ను డాక్టరుగా ఓడించలేకపోయింది, ఇప్పుడు భార్యగా కూడా ఓడించలేదు. విక్రమ్ గారు నాలోని నిజాన్ని చూశారు. త్వరలోనే మీ అసలు రంగును కూడా పూర్తిగా చూస్తారు అని ధీటుగా బదులిచ్చింది. ఆ రాత్రి విక్రమ్ గదిలోకి అన్విత వెళ్ళింది. విక్రమ్ సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అన్విత కృతజ్ఞతగా అతని దగ్గరకు వెళ్ళి, థ్యాంక్ యూ సార్, ఈరోజు మీ నా ప్రాణాన్ని, నా గౌరవాన్ని కాపాడారు అని చెప్పింది. విక్రమ్ ఆమె వైపు చూసి, నేను నీ గౌరవాన్ని కాపాడలేదు అన్విత, నా హాస్పిటల్ నీతిని కాపాడుకున్నా. అయినా నిన్ను ఆ స్థితిలో చూసినప్పుడు నా మనసు ఎందుకో విలవిలలాడింది. బహుశా నువ్వు అన్నట్లు రంగు కంటే గుణం గొప్పదని నాకు అర్థమవుతోంది అని అన్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఉన్న దూరం మెల్లగా తగ్గునట్లు అనిపించింది. ఆ బంధం కాస్త దగ్గరవుతున్నట్లుగా అనిపిస్తోంది. కానీ రాజేశ్వరి మరొక భయంకరమైన కుట్రకు ప్లాన్ వేసింది. విక్రమ్ పాత స్నేహితురాలు, అతను ఒకప్పుడు ఇష్టపడిన అమ్మాయిని మళ్ళీ విక్రమ్ జీవితంలోకి తీసుకువచ్చి అన్వితను ఒంటరిని చేయాలని నిర్ణయించుకుంది. అన్విత విక్రమ్ల మధ్య చిగురిస్తున్న ఈ కొత్త బంధాన్ని ఆ మూడో వ్యక్తి ఎలా ప్రభావితం చేస్తుంది? రాజేశ్వరి పన్నిన ఈ కొత్త వలయం నుండి అన్విత ఎలా బయటపడుతుంది అన్న ఉత్కంఠభరితమైన మలుపుతో ఈ 8వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్లో అన్విత తన గౌరవాన్ని తిరిగి పొందింది. విక్రమ్ ఆమెకు తోడుగా నిలబడ్డాడు. కానీ రాజేశ్వరి కుతంత్రాలు మరో కొత్త కోణంలో మొదలయ్యాయి. ఇక తదుపరి ఎపిసోడ్ 9. విక్రమ్ జీవితంలో వచ్చే ఆ పాత స్నేహితురాలు ఎవరు? ఆమె రాకతో అన్విత స్థానం ఆ ఇంట్లో మళ్ళీ ప్రమాదంలో పడుతుందా? విక్రమ్ తన గతాన్ని ఎంచుకుంటాడా, లేక తన భార్యను సమర్థిస్తాడా? ఇవన్నీ తదుపరి ఎపిసోడ్ 9లో అగ్నిసాక్షిగా ఎపిసోడ్లో మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇవన్నీ ఎపిసోడ్స్ వీక్షించడానికి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నవీన్ సైనింగ్ ఆఫ్. ఇంతటితో ముగియలేదు, మళ్ళీ కలుద్దాం. అగ్నిసాక్షిగా సీరియల్ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఫ్రెండ్స్, మీకేమైనా అభిప్రాయాలుంటే, ఇంకా సందేహాలుంటే నిశోచంగా, అంటే ఎలాంటి ఫీలింగ్ లేకుండా దయచేసి నా కామెంట్ రూపంలో పెట్టి అడగగలరు. ఇంకేమైనా డీటెయిల్లీ ఏమన్నా కథ రూపం మీకు ఎలా కావాలంటే చెప్పవచ్చు. అలాగే లైక్, షేర్, కామెంట్స్ చేస్తూ ఆశిస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదములు.